హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత అఫీషియల్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మా వారు మా పాప అయితే మార్కెట్కి అయితే వెళ్ళారు. కొన్ని పూజకు కావాల్సిన అన్నీ తీసుకురావడానికి వెళ్ళారు. ఇక్కడ ఆచారం అయితే పచ్చనక్కాయలు, అలానే అనపకాయలు, అలానే గింజగడ్డ అంటారు కదా, అది ఇవన్నీ ఉడకబెట్టి దేవునికి అయితే నైవేద్యంగా అయితే పెడతారు. అది ఆచారం. ఇక్కడ కంపల్సరీ పెట్టాలి, మంచి జరుగుతుందని ఒక చిన్న కోరిక, నమ్మకం అందరిది. నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా అలానే చేస్తున్నా. నేను కూడా మొత్తం అన్ని పూజకి ఏమేమి కావాలో అన్ని తెప్పించుకొని, నార్మల్గా అయితే నేనే వెళ్ళేదాన్ని అన్ని తేవడానికి. ఇప్పుడు నేను వెళ్ళలేను కాబట్టి మా వారు మా పాప అయితే వెళ్ళారు మొత్తం అన్ని తీసుకురావడానికి. అలానే మా అమ్మాయి మెహందీ పెట్టుమా అని అడిగింది. పొద్దుటిని ఇంకా బాబుతో ఇంకా వాడిని పట్టుకొని అలసిపోయి ఉంటా కాబట్టి చూడాలి. ఐ హోప్ నాకు టైం ఉంటే పెడతా, టైం లేకపోతే ఇంకా పెట్టలేను అనుకుంటున్నా. ఇంకా త్వరగా పడుకోడు బాబు, 11:30 వరకు అట్లనే సతాయిస్తూనే ఉంటాడు. నెక్స్ట్ అలానే మిడ్ నైట్ 2కి 1కి అలా కూడా లేస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఇంకా చూడాలి, నేను కూడా ట్రై చేస్తా పెట్టడానికి మెహందీ మా పాపకి. మా పాప మెహందీ పెట్టుకోకుండా ఇంకేడ్చేస్తుంది. మార్నింగ్ లేచి కొత్త డ్రెస్ కూడా వేసుకోదు. కంపల్సరీ పెట్టాలి. మా నాయన జట్లో వెళ్ళి నేను కూడా మెహందీ తెచ్చుకుంటా అని పట్టుబట్టి మరీ వెళ్ళింది. చూడాలి ఏమేమి తీసుకొస్తారు అని. అలానే బ్యాంగిల్స్ కూడా తీసుకురమ్మని చెప్పాను మా వారికి. తెస్తారో లేదో మరి తెలియదు, ఎక్కడ మర్చిపోతారో. చాలా అయితే చెప్పాను, అవి తేండి ఇవి తేండి అని. మనమైతే అన్ని గుర్తుపెట్టుకొని ఒక్కొక్కటే తెస్తామండి, వాళ్ళు అన్ని గుర్తుపెట్టుకొని తేవాలి కదా. వాళ్ళకి ఒకటి చెప్తే ఇంకొకటి గుర్తుంటుంది. నేను ఒకటి చెప్పింటే 2 మర్చిపోతారు వాళ్ళు. అలా అని చాలా చెప్పాను. ఏమేమి తెస్తారో బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ తీసుకురండి పాపకి అని చెప్పాను. ఏమేమి చేస్తారో చూద్దాం. ఇంకా అన్నీ తీసుకొచ్చాక నేను చూసుకోవాలి. నేను వెళ్ళలేను కాబట్టి ఇంట్లోనే ఏమన్నా ఉంటే సర్దుకొని సరిపోతాను. ఇంకా అవే కావాలని పట్టుబట్టుకొని ఎప్పుడూ కూర్చోను. ఇంకేం చేస్తాము అంతే. ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారో చూడాలి. ఇప్పుడైతే 7 అయింది, వెళ్ళారు డ్యూటీని. ఇంకా వచ్చేసి మరి వెళ్ళారు. లేదు నేను వెళ్ళొస్తా, మార్నింగ్ వెళ్ళే కాదు అని చెప్పేసి వెళ్ళారు. చూడాలి ఎన్ని గంటలకు వస్తారు. ఫుల్ రష్ ఉంటుందండి ఇక్కడ మార్కెట్లో, అడుగు పెట్టే కూడా ఉండదు. ఇంకా ఎలా వెళ్ళారో ఇద్దరు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. కలర్స్ అయితే తెచ్చారు ముగ్గులు వేసుకోవడానికి. నేను ఒక 4 కలర్ తెమ్మన్నా, లూజ్ అలా ఇవ్వమని ఇన్నొట్టు అయితే తెచ్చారు. మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చారు. పూజకు కావాల్సిన పూలు, అలానే ఇక్కడ అన్ని పద్ధతులు వేరండి. నాకు కూడా పెట్టుకోవడానికి పూలు, అలానే దేవుడికి కూడా పూలు తెచ్చారు. అలానే శనక్కాయలు తెచ్చారు. పచ్చెనక్కాయలని ఉడకబెట్టి దేవునికి పెట్టాలి. పచ్చెనక్కాయలు అలానే అనపకాయలను కూడా పెట్టాలి. ఇది ఓపెన్ అయిపోయింది. అనపకాయలు, అలానే ఇంకా టెంకాయ ఆకులు తెచ్చారు పూజ కోసమని. అలానే గింజగడ్డలు అయితే తెచ్చారు. ఈ గింజగడ్డలు, పచ్చెనక్కాయలు, ఈ అనపకాయలు ఉడకబెట్టి దేవునికి అనేది పెట్టాలి. ఇక్కడ ఆచారం అది. ఇవి ఉంటేనే పూజకి ఎక్కుతాయంట. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా బెంగళూరులో నేను కూడా ఇదే పాటిస్తాను. చాలా చాలా మంచిదంట. ఇవైతే తెచ్చారు. నేను మార్నింగ్ ముగ్గేస్తా, ఇప్పుడేం వేయకన్నారు మా హస్బెండ్. మార్నింగ్ అయితే వేస్తా. ఇంకా మిడ్ నైట్ 2:30 అయింది. ఇప్పుడు మెహందీ పెడుతున్నా మా అమ్మాయికి, ఏడుస్తుందని. దగ్గర 3 అవుతుందండి. చూడండి అక్కడ 2:43 అయింది. నాకు ముగ్గులు వేయడం వస్తుందండి, మెహందీ ఏమంటే ఇంకా అలా వేసేసాను. మా అమ్మాయి కూడా లేచింది నేను ముగ్గు పెడతా అంటే. వాళ్ళ సంతోషమే కదండి మనకు కావాలి. ఇంకా ఒక చేయండి, ఇప్పుడు ఇది కూడా పెడతాను. బాబుతో అలసిపోయి నిద్రపోయా. ఇప్పుడు మళ్ళీ బాధపడదని లేచి మెహందీ అయితే పెడుతున్నా మా అమ్మాయికి. ఇలా అయితే వేసాను. ఇంకొక చేతికి ఇక్కడ ఫింగర్కి ఒకటి వేస్తే సరిపోతుంది. ఇంకా
లేచి మరీ చెప్తా ఉంది ఇలా ఫింగర్ వేయమని. మా అమ్మాయి 2 చేతులుగా అయితే పెట్టేశానండి. ఏదో నాకు వచ్చినట్లని కాదు, నేను వేస్తాను మామూలుగానే నార్మల్గా. మిడ్ నైట్ అయింది కదా, అలా వేసేసాను. చూడండి టైం 3 అవుతుంది. పనుకొని మార్నింగ్ వేద్దామన్నారు. నేను ఇంకా మార్నింగ్ వేస్తే అల్లరి చేస్తుంది. చూడండి నిద్రలో కూడా వెలిగిపోతుంది ఫేసు. ఇలా అయితే వేసాను. చెరుకు ముక్కలు అలానే కుండ వేసాను. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మై ఫ్యామిలీ మెంబర్స్కి. ఇది మా ఇంటి దగ్గర వేసిందే ముగ్గు. నేను ప్లేస్ చిన్నగా ఉంది కాబట్టి ఇలా అయితే వేసాను. చిన్న ముగ్గు. ఒక చెరుకు ముక్క వేసాను, ఒక వెన్నె కుండ వేసాను. ఓవరాల్ ఇది నా ముగ్గు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఫస్ట్ రోజు పూజ చేశాను నేను, సంక్రాంతి పండుగ రోజు. ఇలా అయితే పూజ చేసుకున్నా చక్కగా. లక్ష్మీ ఫోటోని కూడా ఇలానే అలంకరించి పూజ అయితే చేసుకున్నా. మొత్తానికి పూజ అయితే అయిపోయింది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మా ఫ్యామిలీని ఇంకా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. అందరూ పండుగ ఎలా జరుపుకున్నారో బాగా జరుపుకున్నారా? మా అబ్బాయి ఏడుస్తూనే ఉన్నాడు. మనకి ఇరిటేషన్గా ఉంది డ్రెస్ అనమాట. అందుకని బొమ్మ ఏడుస్తూనే ఉన్నాడు. వేసినప్పుడు ఇంకా సింపుల్గా నేనైతే ఇలా రెడీ అయ్యాను. మా వాడైతే అలసిపోయాడు డ్రెస్తో. ఉక్సులన్నీ ఊడమిక్కొని కూర్చున్నాడు. ఇలా అయితే సింపుల్గా పండగ అయితే జరుపుకున్నాం. మీరు కూడా ఎలా జరుపుకున్నారో నాతో కూడా షేర్ చేసుకోండి. చాలా హ్యాపీగా అయితే జరుపుకున్నాం. మాకు వచ్చిన మొదటి సంవత్సరంలో మొదటి పండుగ కాబట్టి అందరూ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను నేను. ఈ సంవత్సరంలో అందరూ ఏమేమి కోరుకుంటున్నారో అన్ని మనస్ఫూర్తిగా అందరికీ జరగాలని కోరుకుంటున్నా. మా గుడ్డోడు ఏడుస్తూనే ఉన్నాడు. మా అమ్మాయికి లాంగ్ హెయిర్ ఉండడం వల్ల హెయిర్ అయితే ఇలానే వదిలాను నేను. డ్రెస్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా, కానీ చాలా బాగా అయితే కుదిరింది. నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్సు. మా అమ్మాయికి కూడా తెగ నచ్చేసింది డ్రెస్ ఎలా ఉంటుందో అనుకున్నా. చాలా బాగా కనిపిస్తుంది మా అమ్మాయికి కూడా. ముగ్గు దగ్గర వచ్చి ఫోటో తీయని అల్లరి పెడతా ఉంది. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది డ్రెస్ది. హాయ్ చెప్పమ్మా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. నేనైతే ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను. నేను ఎలా రెడీ అయ్యానో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. నా ముగ్గు కూడా ఇలా అయితే వేసాను. అందరూ ఏమేమి చేసుకున్నారు? నేనైతే పాయసం చేసి పూజ అయితే చేసేసుకున్నా చక్కగా. మీరు కూడా ఈరోజు ఏమేమి చేసుకున్నారు? అందరూ మంచిగా చేసుకున్నారా సెలబ్రేషన్ పండుగ అనేది నాతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ మరొక్కసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.